వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో 8th క్లాస్ చాప్టర్ 8 ఎక్సర్సైజ్ 8.2లో 9th 10th 11th ప్రాబ్లమ్స్ అనేవి కంప్లీట్ చేద్దాం. 9th ప్రాబ్లమ్స్ చూడండి. అరుణ్ ఒక జత స్కేట్లను 20% రుసుముపై 1600కు కొంటే వాటి ప్రకటన వెల ఎంత అన్నారు. మనకి ప్రకటన వెల ఇవ్వలేదు. సో ఫస్ట్ ప్రకటన వెల ఈక్వల్ టు ఎక్స్ అనుకోండి. ఆ ఎక్స్ పై రుసుము ఎంత ఇచ్చారు? 20% ఇస్తే అది ఎంతకి సమానం అంటే 1600కి సమానం. సో 1600కి ఈక్వల్ చేస్తే మనకి ప్రకటన వెల అనేది వస్తుంది. సో మనకి ప్రకటన వెల తెలియదు కాబట్టి ప్రకటన వెల ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటాం. రుసుము శాతం ఎంత ఇచ్చారు? 20%. సో ఎక్స్ బై ప్రకటన వెల శాతం ఎంత, రుసుము శాతం ఎంత? ఎక్స్ బై లేదంటే ప్రకటన వెల బై రుసుము ఈక్వల్ టు 20/100 ఇంటూ ఎక్స్ అవుతుంది. సో ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. ఇది ఇందులో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఎంత వచ్చింది మనకి? ఎక్స్ బై 5 వచ్చింది. ఎక్స్ బై రుసుము ఎంత వచ్చింది? ఎక్స్ బై 5. సో ఇప్పుడు మనకు ఫార్ములా ఉంది కదా, రుసుము ఈక్వల్ టు ప్రకటన వెల మైనస్ అమ్మకపు వెల. రుసుము ఎంత వచ్చింది? ఎక్స్ బై 5 ఈక్వల్ టు ప్రకటన వెల. ప్రకటన వెల అంటే ఎంత అనుకున్నాం మనం? ఎక్స్ కదా. ఎక్స్ మైనస్ 1600. అమ్మకపు వెల అంతా మనకి 1600 కదా. ఎక్స్ బై 5 ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1600. సో ఈ 1600 తీసుకొచ్చి ఈ ఎక్స్ని తీసుకెళ్తే ఏమవుతుంది? 1600 ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ బై 5 అవుతుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 1600 ఈక్వల్ టు ఇది 5x మైనస్ ఎక్స్ బై 5 అవుతుంది ఎల్సిఎం కడితే. సో దీన్ని సింప్లిఫై చేస్తే 1600 ఈక్వల్ టు 5x మైనస్ ఎక్స్ అంటే 4x బై 5. సో ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ని ఇక్కడ ఉంచి దీన్ని తీసుకొస్తే ఏమవుతుంది? భిన్నం అనేది రెసిప్రోకల్ అవుతుంది. అంటే 1600 ఇంటూ 4/5 అనేది ఇక్కడికి వస్తే ఏమవుతుంది? 5/4 అవుతుంది. భిన్నం అనేది రెసిప్రోకల్ అవుతుంది. సో ఈ 4 అనేది ఇందులో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 400 టైమ్స్. సో ఎక్స్ ఈక్వల్ టు 400 ఇంటూ 5. ఎక్స్ ఈక్వల్ టు 2000. దేర్ఫోర్ ప్రకటన వెల ఎక్స్ ఈక్వల్ టు 2000. 2000 పై 20% డిస్కౌంట్ ఇస్తే మనకి 1600కి కొన్నారు. నెక్స్ట్ 10th ప్రాబ్లం. నేను 8% వ్యాట్తో కలిపి ఒక హెయిర్ డ్రైయర్ను 5400కు కొంటే వ్యాట్ కలపక ముందు దాని అసలు ఖరీదు ఎంత అన్నారు. సో మనం అసలు ఖరీదు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటాం. ఎక్స్ మీద ఎంత వ్యాట్ అన్నారు? అమ్మకం పన్ను ఎంత అన్నారు? 8%. సో అది వస్తుంది. అది వచ్చిన తర్వాత ఈ రెండింటిని యాడ్ చేసి దీన్ని ఈక్వల్ చేయాలి. హెయిర్ డ్రైయర్ అసలు ఖరీదు ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటాం. వ్యాట్ ఎంత అన్నారు? వ్యాట్ అన్న అమ్మకపు పన్ను అన్న. అమ్మకపు పన్ను ఈక్వల్ టు 8% ఇచ్చారు. సో అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ పై అమ్మకపు పన్ను ఈక్వల్ టు 8/100 ఇంటూ ఎక్స్ అవుతుంది. సో ఇందులో 4 క్యాన్సిల్ అవుతుంది. ఇందులో 2 టైమ్స్, ఇందులో 25 టైమ్స్. సో మనకి ఎంత వస్తుంది? 2x/25 వచ్చింది. సో అమ్మకపు పన్ను వచ్చింది, ఇక్కడ అసలు ఖరీదు వచ్చింది. సో మొత్తం బిల్లు ఈక్వల్ టు అసలు ఖరీదు ప్లస్ అమ్మకపు పన్ను. సో మనకి బిల్లు మొత్తం ఎంత అన్నారు? 5400 ఈక్వల్ టు అసలు ఖరీదు ఎంత అనుకున్నాం? ఎక్స్ ప్లస్ అమ్మకపు పన్ను ఎంత వచ్చింది? 2x/25 వచ్చింది.
సో 5400 ఈక్వల్ టు దీనికి ఎల్సిఎం కడితే మనకి 25x ప్లస్ 2x బై 25. సో సింప్లిఫై చేస్తే 5400 ఈక్వల్ టు 25 ప్లస్ 2 అంటే 27x బై 25. సో ఎక్స్ ఇక్కడ నుంచి దీన్ని తీసుకెళ్తే ఏమవుతుంది, ఎక్స్ ఈక్వల్ టు 5400 ఇంటూ ఈ భిన్నం అనేది రెసిప్రోకల్ అవుతుంది, అంటే 25 బై 27. సో 27 అనేది ఇందులో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందంటే 2 ఇంటూ 27 అంటే 54 కదా. సో 200 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు 200 ఇంటూ 25. సో ఎక్స్ ఈక్వల్ టు ఎంత, 225 జర ఎంత 50 అంటే 5000. ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 జీరోస్ వేసుకుంటాం. దేర్ఫోర్ హెయిర్ డ్రైయర్ అసలు ఖరీదు ఎక్స్ ఈక్వల్ టు 5000. నెక్స్ట్ ప్రాబ్లం 11th ప్రాబ్లం. ఒక వస్తువు 18% జిఎస్టీతో కలిపి 1239 రూపాయలకు ఖరీదు చేయబడింది. జిఎస్టీ కలపక ముందు వస్తువు వెల ఎంత అన్నారు. మనకి ఇక్కడ జిఎస్టీ అన్న వ్యాట్ అన్నా కూడా సేమ్ ఇదే మోడల్. ఫస్ట్ మనకి వస్తువు వెల తెలియదు కాబట్టి వస్తువు వెల ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటాం. జిఎస్టీ ఎంత అన్నారు, జిఎస్టీ ఈక్వల్ టు 18% అన్నారు. సో ఎక్స్ బై జిఎస్టీ ఈక్వల్ టు 18/100 ఇంటూ ఎక్స్ అవుతుంది. దట్ ఇన్ ప్లస్ ఇందులో 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, ఇందులో 9 టైమ్స్, ఇందులో 50 టైమ్స్. సో 9x/50 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి, మనకి మొత్తం బిల్లు ఈక్వల్ టు వస్తువు వెల ప్లస్ జిఎస్టీ పర్సెంట్ జిఎస్టీ అన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది, మొత్తం బిల్ అంటే ఎంత మనకి 1239 ఈక్వల్ టు వస్తువు వెల ఎంత అనుకున్నాం, ఎక్స్ అనుకున్నాం. ఎక్స్ ప్లస్ జిఎస్టీ ఎంత వచ్చింది, 9x/50. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే 1239 ఈక్వల్ టు ఎల్సిఎం కడితే ఎంత 50. 50 ఇంటూ ఎక్స్ అంటే 50x ప్లస్ 9x. సో 1239 ఈక్వల్ టు 50 ప్లస్ 9 అంటే ఎంత 59x/50. సో ఎక్స్ ఇక్కడ నుంచి దీన్ని తీసుకొస్తే ఏమవుతుంది, ఎక్స్ ఈక్వల్ టు 1239 ఇంటూ భిన్నం రెసిప్రోకల్ అవుతుంది 50/59. సో 59 అనేది 1239లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందో చూసుకుంది. 21 ఇంటూ 59 చేద్దాం. 9 1 జర్ 9, 9 2 జర్ 18. నెక్స్ట్ 5 1 జర్ 5, 5 2 జర్ 10. యాడ్ చేస్తే 9, 8 ప్లస్ 5 అంటే 13, 1 ఉంది, 1 ప్లస్ 1 2. సో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అయింది, 21 టైమ్స్ క్యాన్సిల్ అయింది. సో ఎక్స్ ఈక్వల్ టు 21 ఇంటూ 50. 21 ఇంటూ 5 అంటే ఎంత మనకి 5 1 జర్ 5 అంటే x ఈక్వల్ టు 1050. దేర్ఫోర్ వస్తువు వెల x ఈక్వల్ టు 1050 రూపాయలు. మనకు జిఎస్టీ ఇచ్చిన వ్యాట్ ఇచ్చిన ఇదే మోడల్లో ప్రాబ్లమ్స్ చేయాలి. సో ఈ వీడియోతో 8.2 ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ 8.3లో ప్రాబ్లమ్స్ చేద్దాం.